హాయ్ నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ బోగా. సో ఇక్కడ చూడండి, ఇలాంటి హెవీ ఎడిటింగ్ సింపుల్గా మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో చూడండి, మనకు ఎక్కడ కూడా క్లారిటీ అనేది అస్సలు మిస్ కాలేదు, లుకింగ్ కూడా పర్ఫెక్ట్ లుకింగ్ ఉంది. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో చూపిస్తాను. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను అండ్ హౌ టు డౌన్లోడ్ PSCC అని పైన కార్డ్స్లో కూడా ఒక వీడియో ఇచ్చాను. సో ఫస్ట్ థింగ్, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఫోటో లైబ్రరీ క్లిక్ చేయగానే చూడండి, ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంటర్ఫేస్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఒకటి ఏదైనా ఒక హెచ్డి పిక్ అనేది ఫస్ట్ తీసుకోండి. సో నేను ఈ హెచ్డి పిక్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది ఫస్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసినాక ఇది కొంచెం హైట్ అనేది నాకు ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు పైన యాడ్ సింబల్ క్లిక్ చేసి క్రాప్ ఇమేజ్ క్లిక్ చేసి సో కొంచెం అనేది నేను ఇక్కడ ఇమేజ్ అనేది నేను ఇక్కడ క్రాప్ చేసేస్తున్నా. సో ఇలా క్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్, ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేస్తున్నా. సో నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. సో ఇది ఫస్ట్ ఒక కార్నర్కి ప్లేస్ చేసిన తర్వాత ఇంకొక కార్నర్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసేస్తే మనకు ఫుల్గా వచ్చేసేస్తుంది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ, సో ఇది లేయర్ నేను వెంబడే నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ ఎలా చేయాలో చూసారు కదా. సో ఇక్కడ లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి నార్మల్ పక్కన ఉన్న ఈ ట్రయాంగిల్ క్లిక్ చేసి ఇక్కడ ఇది మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తే మనకు మర్జ్ డౌన్ అయిపోతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏ పిక్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో మీ పిక్ అనేది ఇక్కడ మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నేను ఇలాంటి పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీరు పిక్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ థిక్ కలర్స్ ఉన్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇది నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి సో ఇది నేను కొంచెం ఇలా కిందికి తీసుకొస్తున్నా. సో కొంచెం పైకి అయిపోయింది కదా. సో కొంచెం నేను ఇలా కిందికి అడ్జస్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ ఉంది కదా, ఫేడ్ టూల్. సో ఇక్కడ చూడండి మనకు 2 డాట్స్ అయితే వస్తాయి. సో ఇది పైనకి, ఈ డాట్ పైనకి ప్లేస్ చేసినాం అనుకో పైనది ఫేడ్ అయిపోతుంది. సో ఈ డాట్ కిందికి పెట్టినాం అనుకో కిందిది ఫేడ్ అయిపోతుంది. సో ఈ డాట్ ఉంది కదా, సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి అప్ టు నెక్ వరకు ప్లేస్ చేసేస్తున్నా అండ్ కింది డాట్ వచ్చేసి ఇక్కడ వరకు ప్లేస్ చేసేస్తున్నా. సో కింది డాట్ మనం ఎక్కడి నుంచి అయితే పెడతామో దాని కిందిది మొత్తం ఫేడ్ అయిపోతుంది. సో నేను అది వచ్చేసి ఇక్కడ వరకు ప్లేస్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్, దీనిపైన మీరు ఏ పిక్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్ కూడా పెట్టవచ్చు. సో ఇది హౌ టు క్రియేట్ PNG అని నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇచ్చాను. ఆ విధంగా మీరు PNG అనేది కూడా చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ PNG అనేది ప్లేస్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా, యాడ్ చేస్తున్నా. సో ఇది చూడండి, నేను ఇది కొంచెం ఇలా భూమి పైన ఇది మనకు ల్యాండ్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం, సో ఇది నేను డైరెక్ట్ యాసిటీ సింథసైజ్తోని ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి ఇది మనకు గాలిలో ఉన్నట్టు అనిపిస్తుంది. సో గాలిలో ఉన్నట్టు అనిపించకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ సెకండ్ దాంట్లో ఎఫెక్ట్స్ బ్రష్ అని ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్ వచ్చేసి కర్వ్స్ ఉంది కదా. సో కర్వ్స్ అనేది మనము కొంచెం డిక్రీజ్ చేయాలి. సో కొంచెం చూడండి, నేను కొంచెమే డిక్రీజ్ చేస్తున్నా. ఇలా కొంచెం డిక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో బ్రష్ సైజ్ కొంచెం ఇలా నేను 36 వరకు పెట్టేసిన. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో చూడండి, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్లోనే నేను ఇది షాడో అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో చూడండి, నేను ఇలా షాడో యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ షూ కింద మనం ఇలా అప్లై చేయాలి. సో ఇలా అప్లై చేసిన తర్వాత సో లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్ది కూడా మనకు షాడో పడుతుంది కదా. సో అందుకే లెగ్స్ అనేది సో ఇలా కొంచెం క్రాస్గా అప్లై చేసేస్తున్నాం. సో ఇది కూడా, ఈ లెగ్ కూడా మనము సేమ్ అదే లైన్కి ప్యారలల్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షాడో లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకైతే పర్ఫెక్ట్ షాడో లాగా అనిపిస్తుంది. సో ఇది కొంచెం విడ్త్ ఎక్కువ చేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది, పర్ఫెక్ట్ షాడో లాగా ఉంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ కింది లేయర్ ఉంది కదా. సో కింది లేయర్ బ్యాక్గ్రౌండ్ లేయర్ అదే సెలెక్ట్ చేసుకున్నా. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ అని ఉంటుంది. సో గ్రేడియంట్లో మనకి ఇవన్నీ ఉంటాయి.
సో నేను వచ్చేసి ఈ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎల్లో పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్. ఇది సెలెక్ట్ చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్లో మనం గ్రేడియంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి గ్రేడియంట్ సేమ్ యాస్టిస్ నేను అంతే సైజ్ పెట్టేసేస్తున్నా. సో కొంచెం ఇలా పెంచేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో చూడండి ఇది కొంచెం మనకి హెవీగా ఉంది. సో కొంచెం నేను ఇది 43 వరకు డిక్రీజ్ చేసిన. ఇది నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ పైన లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత సో చూడండి హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ గ్రేడియంట్లో ఇప్పుడు చూడండి ఎల్లో పక్కన ఉంది కదా. సో ఇది అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది సెలెక్ట్ చేసుకున్నాక పైన డాట్ నేను కిందికంటే కింద మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో చూడండి పైన డాట్ కిందికంటే కింద మొత్తం బ్లాక్ అయిపోతుంది, అంటే గ్రేడియంట్ టూల్ లాగా వస్తుంది. సో బ్లాకిష్ అంటే దాన్నే మనం గ్రేడియంట్ అంటాము. సో ఇది వచ్చింది కదా. సో ఇదే మళ్ళీ నేను డ్యూప్లికేట్ లేయర్ తీసుకున్నా. డ్యూప్లికేట్ లేయర్ తీసుకోగానే సో చూడండి మనకు అది ఇంకా థిక్గా అయిపోయింది. సో ఇంకా థిక్గా అయిపోయిన తర్వాత సో కొంచెం పైనది నేను కొంచెం ఒపాసిటీ డిక్రీజ్ చేసేసి రెండు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ అయిపోయింది కదా. సో ఈ లేయర్స్ అన్నీ నేను ఇప్పుడు మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో అప్ టు ఇక్కడ వరకు మనం మర్జ్ డౌన్ చేయాలి. ఎందుకు మర్జ్ డౌన్ చేయాలంటే మనం దీనికి టోటల్ పిక్ అనేది బార్డర్ ఇవ్వాలి. మర్జ్ డౌన్ చేసిన తర్వాతనే బార్డర్ ఇవ్వండి. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి బార్డర్ ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి. స్ట్రోక్లో విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 36, 37 వరకు పెట్టేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఏదైనా పిఎన్జీ అనేది కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక టెక్స్ట్ పిఎన్జీ. సో నేను వచ్చేసి ఈ పిఎన్జీ యాడ్ చేసేస్తున్నా. సో ఇది నేను ఇక్కడ కింద ఇలా ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ మీ ఇష్టం, నేను వేరే పిఎన్జీస్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నేను ఇది ఇక్కడైతే ప్లేస్ చేసిన. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను చూడండి నేను ఇది నా లోగో పిఎన్జీ అనే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో కొంచెం ఇలా డిక్రీజ్ చేయండి. సో హౌ టు మేక్ లోగో అని నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక వీడియో ఇచ్చాను. సో ఇది ఇప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడు లోగో ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు ఓన్లీ పిఎస్సిసిలోనే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాకనే మనకు ఓకే చూపిస్తుంది. సో అప్పుడే మనము ఓకే క్లిక్ చేయాలి. సో ఇది పిఎస్సిసిలో సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో సేవ్ అయిన పిక్. సో ఇది ఇక్కడ ఇప్పుడే కంప్లీట్ కాలేదు. ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి డైరెక్ట్ లైట్రూమ్కి ఇంపోర్ట్ చేయండి. సో లైట్రూమ్కి ఇంపోర్ట్ చేయగానే చూడండి మనకు పైన ఇంపోర్ట్ ఫినిష్డ్ అని ఇలా చూపిస్తుంది. సో అది ఒకసారి క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఆల్ ఫొటోస్లో మనకు ఆ ఫోటో కనిపిస్తుంది. సో మనకు పిఎస్సిసిలో ఎప్పుడు సేవ్ చేసినా ఇలా అయిపోతుంది. సో ఇక్కడ క్రాప్ పక్కన ఇది ఉంది కదా, అది క్లిక్ చేసి నేను రొటేట్ రైట్ సైడ్కి రొటేట్ చేసిన. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ ట్రయాంగిల్ సింబల్ అయితే ఉంది కదా మనకు, ఇక్కడ షార్ప్నెస్ వచ్చేసి నేను ఇక్కడ 100 వరకు ఇంక్రీజ్ చేసిన. షార్ప్నెస్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం డాట్స్ వస్తాయి. సో దీన్ని మనం ఎలా సాఫ్ట్ చేయాలి, మాస్కింగ్, నాయిస్ రిడక్షన్, ఇది వచ్చేసి నేను 70 వరకు ఇంక్రీజ్ చేసిన. సో చూడండి మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేయగానే మనకు పర్ఫెక్ట్ స్మూతిష్గా అయిపోతుంది. సో ఈ టూల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్క్వేర్ సింబల్ లాగా ఉంది కదా, ఇది తీసుకుంటున్నా. సో ఇక్కడ టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ నేను 49 వరకు తీసుకుంటున్నా. టెక్స్చర్ ఇంక్రీజ్ చేయగానే మనకు థిక్గా అయిపోతుంది. మళ్ళీ క్లారిటీ కూడా నేను ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 49 వరకు, 49-50 వరకు తీసుకోవచ్చు. సో చూడండి క్లారిటీ ఇంక్రీజ్ చేసి ఇంకా పిక్ కూడా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను విగ్నెట్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. విగ్నెట్ డిక్రీజ్ చేయగానే ఇంకా కొంచెం బ్లాక్ ఎఫెక్ట్ వస్తుంది. విగ్నెట్ డిక్రీజ్ చేసినప్పుడు ఫెదర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో అది వచ్చేసి మనకు ఈవెన్గా వస్తుంది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది పిక్. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత జేపీజీ ఫామ్లోనే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ప్రిపేరింగ్ అని ఇలా పడుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ కూడా ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను, అండ్ అది ఎంత ఎంబీలో ఉందో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మనకు పిక్ అయితే ఆల్ ఫొటోస్లో మనకి ఇలా వచ్చేసేస్తుంది. సో చూడండి ఇది మీకు సైజ్ కూడా చూపిస్తాను. అస్సలు క్లారిటీ అనేది అస్సలు కూడా పోలేదు. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి డీటెయిల్స్ కూడా చూపిస్తున్నాను. డీటెయిల్స్ వచ్చేసి 2.6 MB, ఏం పర్లేదు, మనకు క్లారిటీ అనేది పోలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి.
నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.